ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నుండి నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీలో ఉంటానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. తనకు ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారన్నారు. 2-3 రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయం వెలువడుతుందన్న ఆయన అసెంబ్లీ బరిలో ఉండనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిపై తాను వేసిన కేసులు ఏప్రిల్ 1వ తేదీన ట్రయల్కు వస్తున్నాయన్న ఆయన ఇప్పటికే 3000 సార్లు జగన్మోహన్ రెడ్డి వాయిదాలు కోరినట్లు పేర్కొన్నారు. కోర్టు కూడా అన్నిసార్లు నిబంధనల మేరకు వాయిదాలు ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద్ద అమీరంలో రఘురామ ఈ కామెంట్స్ చేశారు. కోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా, ప్రజాకోర్టులో అయినా ఆ ఉన్మాది మీద పోరాడింది పార్టీలకి సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవరో అందరూ చెప్తున్నారు కదా, మా పార్టీలో లేడు సభ్యత్వం అని. దట్స్ కరెక్టే. పార్టీలో ఏ పార్టీలో సభ్యత్వం లేకుండా ఒంటరి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మీద నేను పోరాడుతున్నా. అందులో భాగంగా ఆ మ్యాటర్ రేపు 1వ తారీఖు 1వ కేసులో వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఓవర్ నైట్ మిరకిల్స్ జరగకపోవచ్చు, కానీ చూద్దాం. నా కేసు తప్పు అనడానికి లేదు, ఎందుకంటే 3000 పైన వాయిదాలు అతను అడిగిన మాట నిజం. అన్ని వాయిదాలు ఇవ్వకూడదు అని రూల్స్ ఉన్నమాట నిజం. సో మరి చూద్దాం, మరి న్యాయస్థానం ఏం చేస్తుందో. సో మరి గొంతు విప్పి ఇటువంటి అన్యాయాల్ని కోర్టులో ప్రశ్నిస్తే సీట్లు ఎవరమ్మా అంటారా? చూద్దాం ఏమవుతుందో చూద్దాం. హైకోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా, ప్రజాకోర్టులో అయినా ఆ ఉన్మాది మీద పోరాడింది పార్టీలకి సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవరో అందరూ చెప్తున్నారు కదా, మా పార్టీలో లేడు సభ్యత్వం అని. దట్స్ కరెక్టే. పార్టీలో ఏ పార్టీలో